నొప్పులు మొదలై డెలివరీ అయ్యేదాకా ఎన్నో అనుకోని పరిణామాలు ఎదురుకావచ్చు. బిడ్డ తల ఎగ్జిట్ మార్గం దాకా వచ్చి కనబడుతూ ఉన్నా కూడా అనేక కారణాల వల్ల బయటకు రాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పలు రకాల వైద్య పద్ధతుల ద్వారా బేబీ తల బయటకు వచ్చేందుకు మార్గాన్ని సుగమం చేసే వీలుంటుంది. వాటిలో అత్యంత సాధారణంగా వాడబడే పద్ధతి ఎపిసియోటమీ. లేబర్ మొదలై నొప్పులు ఊపందుకుని రెండవ స్టేజ్ లేబర్లోకి అడుగు పెట్టాక బేబీ బయటకు వచ్చేందుకు వీలు కల్పించే విధంగా యోని ద్వారాన్ని బాగా ఓపెన్ చేసేందుకు వైద్యులు చేసే చిన్నపాటి ప్రొసీజర్ ఎపిసియోటమీ. మలద్వారం యోని ద్వారం మధ్య ఉండే కండరంలో చేసే చిన్నపాటి కట్ లేదా ఇన్సిషన్ నే ఈ ప్రొసీజర్లో ముఖ్య భాగం. బేబీ డెలివరీ తర్వాత సూచర్స్ వేసి ఆ కట్ ని మూసివేస్తారు. కట్ చేస్తున్న కండర భాగాన్ని పెరినియం అనడం వల్ల ఇదే ప్రొసీజర్ కి పెరినియోటమీ అనే పేరు కూడా ఉంది. ఎపిసియోటమీ అంటే మనం వెజైనాలో పెరినియంలో ఇచ్చే ఒక సర్జికల్ నీట్ కట్ డ్యూరింగ్ డెలివరీ అన్నమాట. సో ఇలాంటి కట్స్ డాక్టరే కావాలని చేస్తారనమాట. దీన్ని మనం ఎపిసియోటమీ అంటాం. అంటే కొన్ని రకాల డెలివరీస్లో మామూలుగానే న్యాచురల్గానే టేర్ అయిపోతుంటాయి. అలా టేర్ కాకుండా డాక్టరే ఒక నైఫ్తో క్లీన్గా ఎనస్థీషియాలో ఇచ్చే కట్నే మనం ఎపిసియోటమీ అంటుంటాం. సో ఇది మనం రెండు విధాలుగా అంటే రెండు కారణాలకి మనం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే బేబీ సెకండ్ స్టేజ్లో బేబీ డెలివరీని ఈజీగా అవ్వడానికి అంటే ఆ బర్త్ కెనాల్ ఎన్లార్జ్ చేస్తూ బేబీ డెలివరీ ఈజీగా అవ్వడానికి ఇచ్చే కట్టు ఒక కారణం. ఇంకోటి ఏంటంటే బేబీకి ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే అబ్నార్మల్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి, లేకపోతే బేబీ ప్రీటర్మ్ డెలివరీస్ ఉన్నాయి, అంటే హెడ్ సరిగ్గా గట్టిగా పడలేదు, లేకపోతే బేబీ ఫీటల్ డిస్ట్రెస్లో ఉంది. ఇలాంటి కండిషన్స్లో మనం డెలివరీని తొందరగా చేయాలి, సెకండ్ స్టేజ్ని కట్ షార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇచ్చేది ఇంకోటి ఎపిసియోటమీ అన్నమాట. సాధారణంగా మొదటిసారి వజైనల్ డెలివరీ అయ్యే వారిలో ఎపిసియోటమీ అవసరం ఎక్కువగా ఉంటుంది. బేబీ బయటకు వచ్చే క్రమంలో యోని ద్వారం ఎలా అంటే అలా చిరిగిపోకుండా ఉండేందుకు పద్ధతిగా ఒక నీట్ కట్ ని డాక్టర్ చేయడం వల్ల భవిష్యత్తులో ఆ ప్రదేశం మరింత బాగా హీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు పోస్ట్ డెలివరీలో రాగల మల మూత్రాలపై కంట్రోల్ కోల్పోయే ఇంకాంటినెంట్ సమస్య రాకుండా కూడా ఎపిసియోటమీ వల్ల సాధ్యపడుతుంది. ప్రైమరీ గ్రావిడాస్లో అంటే ఫస్ట్ టైం డెలివరీ అవుతున్న వాళ్ళలో కొద్దిగా వెజైనా కానీ లేదా పెరీనియం అనేది టైట్గా టఫ్గా ఉంటే బేబీ హెడ్ రావడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ హెడ్ రావడానికి ఇబ్బంది పడుతూ అది ఒకవేళ వచ్చినా చినిగిపోతుంది, ఇర్రెగ్యులర్గా కింద చినిగిపోతుంది అనుకున్న కారణంలో అలా ఇర్రెగ్యులర్గా చినగకుండా నీట్గా కట్టి ఇస్తామన్నమాట. దీన్ని ఎపిసియోటమీ అంటాం. ఇలా ఎప్పుడైతే మనం నీట్గా కట్టిస్తామో అవి జనరల్గా ఇర్రెగ్యులర్గా ఉండగా చక్కగా నీట్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం తర్వాత డెలివరీ అయిపోయినాక సూచర్ చేసేస్తాం, అంటే కుట్టేస్తాం. సో నీట్గా అప్రాక్సిమేట్ చేసి కుట్టేస్తాం కాబట్టి చక్కగా నీట్ స్కార్ వస్తుంది. సో రేపొద్దున వీటిని ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువగా ఉంటాయి. అలాగే ఫ్యూచర్లో ఎప్పుడైతే ప్రొలాప్స్ అనేది కానీ లేకపోతే యూరిన్ అనేది ఊరికే వెళ్ళిపోతూ అంటే కంట్రోల్ లేకుండా ఇన్కాంటినెన్స్ అంటాం, అలాంటి కండిషన్స్ కూడా మనం ఈ ఎపిసియోటమీ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు. ఎపిసియోటమీ వల్ల కలిగే లాభాలపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అమెరికా వంటి దేశాల్లో ఈ ప్రొసీజర్ ని అరుదుగా చేస్తూ ఉండటం చూడొచ్చు. ఎందుకంటే ఎపిసియోటమీ కనుక సరిగ్గా చేయకపోతే మలద్వారం సంబంధ మరిన్ని తీవ్ర పరిణామాలకి దారి తీయవచ్చు. కాబట్టి ఈ ప్రొసీజర్ ని అనివార్యమైన కండిషన్లో మాత్రమే చేయాలని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఫోర్సెప్స్ అనే మాట గర్భిణీలకి సుపరిచితమే. యాక్టివ్ లేబర్లో తల్లి నొప్పులు పడుతూ బేబీని పుష్ చేయలేకపోతూ ఉంటే అవసరం పడే పద్ధతే ఫోర్సెప్స్. కేవలం తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే కాదు, బిడ్డ డిస్ట్రెస్ లోకి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఫోర్సెప్స్ పద్ధతి ఉపయోగపడుతుంది. లేబర్లో ఉన్న గర్భిణీకి గుండె సంబంధ సమస్యలు, అధిక రక్తపోటు ఉన్నప్పుడు బేబీ హెడ్ బయటకు వచ్చేందుకు కనిపిస్తున్నా కూడా తల్లి పుష్ చేయలేని కండిషన్లో ఉన్నప్పుడు బేబీస్ ని సేఫ్ గా బయటకు తీసేందుకు చేసే ప్రొసీజర్ ఫోర్సెప్స్. ఫార్సెప్స్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. అంటే నార్మల్ డెలివరీ అప్పుడు ఒకవేళ మదర్ చాలా అలసిపోయి పుష్ చేయలేకపోతే మాకు ఒక స్పూన్ లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో ఆ ఇన్స్ట్రుమెంట్తో బేబీ హెడ్ పట్టుకొని మేము బయట నుంచి ట్రాక్షన్ ఇస్తే మదర్ పై నుంచి పుష్ చేసినప్పుడు బేబీ డెలివరీకి హెల్ప్ చేస్తామన్నమాట. సో మదర్ మెటర్నల్ ఎఫర్ట్స్ ఏదైతే పుష్ చేయడానికి చాలా తక్కువగా అయిపోయినప్పుడు, మదర్ ఇంకా పుష్ చేయలేక అలసిపోయినప్పుడు ఈ ఫార్సెప్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది.
ఆర్ బేబీ హార్ట్ బీట్ ఇంకా మొత్తం ఫుల్ డైలటేషన్ అయిపోయింది, బేబీ ఇంకా ఆల్మోస్ట్ కింద ఉంది, కానీ ఇంకా మదర్ పుష్ చేయలేకపోతే బేబీ హార్ట్లో ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుంది. అలా అన్నప్పుడు కూడా తొందరగా డెలివరీ చేయాలి అంటే ఫార్సెప్స్ యూస్ చేస్తాము. ఇది ఈ మధ్య అంటే వెరీ కామన్లీ యూజ్డ్ ఇన్స్ట్రుమెంట్. దాంతో బేబీ డెలివరీస్ అంటే నార్మల్ డెలివరీ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫోర్సెప్స్ చేయడానికి కొన్ని కండిషన్స్ తప్పనిసరి. సర్విక్స్ పూర్తిగా అంటే 10 సెంటీమీటర్లు తెరుచుకుని ఉండాలి. బ్లాడర్ ఖాళీగా ఉండాలి. ఆమ్నియాటిక్ సాక్ మెంబ్రెయిన్ రప్చర్ అయి ఉండాలి. ఒకవేళ ఎపిడ్యూరల్లో లేకపోతే ఆ ప్రాంతంలో లోకల్ అనెస్థీషియా ఇవ్వడంతో పాటు ఎపిసియాటమీ చేసిన తర్వాత ఫోర్సెప్స్ చేయాల్సి ఉంటుంది. ఫోర్సెప్స్ ప్రయత్నం ఫలితం ఇవ్వకపోతే వెంటనే సి సెక్షన్ చేయాల్సి రావచ్చు.